విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై ఎన్డీఏ కూటమి కుట్రలు చేస్తుందని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ఈ నియోజకవర్గాన్ని జనసేనకు ఇచ్చాం, బీసీలకు ఇచ్చామని మొన్నటిదాకా టీడీపీ చెప్పిందని, కానీ ఈ నియోజకవర్గ టికెట్ను బీసీ అభ్యర్థికి కాకుండా బీజేపీ తరపున ధనికుడైన ఓ బిజినెస్ మ్యాన్కు ఇవ్వబోతున్నారని, ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి అని పరోక్షంగా సుజనా చౌదరి గురించి వ్యాఖ్యానించారు. చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే ఆ వ్యాపారవేత్త గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యవస్థలను మేనేజ్ చేయగలరని చెప్పారు. బెజవాడ పశ్చిమ సీటుపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ సీటు కూటమి మొన్నటి వరకు బీసీ వ్యక్తికి ఇచ్చామని చెప్పింది. పేద బీసీ వ్యక్తిని కాదని బీజేపీ నుంచి ధనికుడికి ఇప్పుడు టికెట్ ఇస్తున్నారని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు కూడా పశ్చిమలో తన కుమార్తె శ్వేత పోటీ చేయదు అని ప్రకటించారని అన్నారు. పశ్చిమ సీటు మైనార్టీ లేదా బీసీలదని టీడీపీలో ఉన్నప్పుడు కూడా చెప్పారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను కాదని చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే వ్యక్తికి పేదలు ఉండే పశ్చిమ సీటును కూటమి నిలబెడుతోందని కేశినేని నాని విమర్శించారు. బీజేపీలకు పశ్చిమ సీటు ఇవ్వడమే పొరపాటు అని ఆరోపించారు. 2 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయని వ్యక్తిని ఇక్కడ ఎందుకు నిలబెడుతున్నారో ప్రజలకు చెప్పాలని పేర్కొన్నారు. అన్ని రకాలుగా తమను ఇబ్బంది పెట్టాలనే చేస్తారని, వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి ఇక్కడ అభ్యర్థిగా వస్తున్నాడు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కేశినేని నాని పేర్కొన్నారు. బీసీఎల్ని, మైనార్టీల్ని, ఎస్సీల్ని మోసం చేస్తూ బీజేపీకి సెలెక్ట్ అలాట్ చేయడమే ఒక పొరపాటు అయితే, మళ్ళీ దాన్ని ఒక హైదరాబాద్లో ఉండి ఇక్కడ ఒక 2.5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ₹1 కూడా లాభం చేకూర్చినటువంటి వ్యక్తి, అంటే ఉపయోగపడినటువంటి వ్యక్తి, ఏ అభివృద్ధి చేయనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకని పెడుతున్నారనేది మన సమాజానికి చెప్పాలి. యాజ్ లాయర్స్గా, ఇంటలెక్చువల్స్గా మీకున్నటువంటి రీచ్లో ఇదంతా కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, పూర్తిగా వ్యవస్థలను మేనేజ్ చేయగల, ఢిల్లీ నుంచి గల్లీ వరకు వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి వాళ్ళ మన సామాన్యుడైన ఆసిఫ్ గారికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అవుతారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 30 నుంచి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పూర్హితిక అమ్మవారిని, దత్తపీఠాన్ని పవన్ దర్శిస్తారు. 3 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. ఉగాది వేడుకలను కూడా పవన్ పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు.